అని అలాగా. ఓకే. అయితే నేనైతే క్యాండిల్ యూజ్ చేయని అవసరం లేదు కదండి? అవసరం లేదు, అవసరం లేదు. ముందు ఇది ఓకే. జస్ట్ అఫర్మేషన్ చెప్పండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. జై శ్రీనాథ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకేమైనా ఎవరైనా ఉన్నారా చేసి షేర్ చేసుకోవాలనుకుంటే? జై జై శ్రీమాత. శ్రీ జై శ్రీ మాత. మీరు ఇప్పుడు ఇందాక అఫర్మేషన్స్ అన్నారు కదండి, అవి ఎక్కడ ఉంటాయంటే రికార్డింగ్స్ మాకు కావాలి అంటే? ఈ రోజు దాంట్లో రికార్డ్ అయింది, మీరు చూడండి. ఇది మళ్ళీ వీళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది కదండి, పూర్ణ గారు? వీళ్ళు మళ్ళీ రికార్డ్ ఉంటుంది. అంటే ఈ మేము రోజు ఏదైనా గ్రూప్ లో వస్తుందా అండి అది? షేర్ చేస్తామండి. అంటే బాపట్ల యూట్యూబ్ లో బాపట్ల సైజియోగా అని కొడితే మీకు ఈ రికార్డింగ్ ఏ రోజు జరిగిన సెషన్ కూడా ఉంటదండి. ప్రతి రోజు జరిగింది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నప్పుడు సహస్రారం మీద అన్నప్పుడు ఇప్పటికీ కూడా చల్లగా వస్తుంది చేతిలో కానీ అది. కాకపోతే నాకు రైట్ సైడ్ తల సైడ్ ఒకలాంటి తిమ్మిరి లాగా కానీ కూల్ గా వైబ్రేషన్ వస్తుందండి. ఓన్లీ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ బొటన వేలు కింద మూలాధార చక్రం దగ్గర అన్నప్పుడు, పెటల్స్ దగ్గర అన్నప్పుడు మాత్రం నాకేం తెలియలేదండి. సెకండ్ పెటల్ ఫస్టే కదా. ఇది మళ్ళీ మళ్ళీ చేయండి, చేస్తే తెలుస్తుంది. అంటే అతిమిరి లాగా అన్నది అంటే క్లియరెన్స్ అవుతుంది. పూర్తిగా క్లియర్ అయితే చల్లగా అవుతుంది. ఇప్పటికీ ప్రజెంట్ కూడా సహస్రారం మీద చల్లగా వస్తుందండి. సర్కిల్ టైప్ లో ఇస్తుంది. కానీ మీరు పెటల్స్ అన్నప్పుడు మాత్రం నేను ఏ అనుభూతి అంటే నాకేం తెలియలేదండి. మీ సెకండ్ పెటల్ థర్డ్ పెటల్ అన్నారు కదండి, ఆ పొజిషన్ నాకు కరెక్ట్ గా అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు మనం కూర్చున్న సీటు లెఫ్ట్ సైడ్ ఇది సెకండ్ పెటల్, థర్డ్ సైడ్ ఇస్ థర్డ్ది రైట్ సైడ్. అది కూర్చున్న చోటు అది మెత్తగా మనం దేనిపైన అయితే కూర్చుంటున్నామో అది ఆ భూమి. లెఫ్ట్ క్లియరెన్స్ అన్నప్పుడు పైకి చేతులు అన్నప్పుడు కూడా చేతులు మొత్తం అమ్మ పైకి చేతులు పెట్టమని అన్నారు కదండి, అప్పుడు కూడా క్లియర్ గా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి. కానీ మీరు పెటల్స్ అన్నప్పుడు మాత్రం నేను ఎటువంటి ఫీలింగ్ నాకు రాలేదండి. అదే మళ్ళీ అంటే ఫస్టే కదా, ఇట్ విల్ టేక్ టైం. యా, మళ్ళీ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జ్యోతి గారు, మీరు వస్తూ ఇది 4 పెటల్స్ మీద చేయిస్తూ ఉండండి, మాకు కొంచెం అలవాటు అవుతుంది. షూర్ అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. మామూలుగా పెటల్స్ అన్నప్పుడు మామూలుగా మనం కింద పెటల్ భూమాత వైపుకు ఉంటుంది, రెండవ పెటల్ ఏమో ఎడమ వైపుకు ఉంటుంది, మూడవ పెటల్ కుడి వైపు ఉంటుంది అన్నప్పుడు మనం చేతులతో కింద భూమాతను పెట్టుకుని ఆ చెయ్యి మదర్ వైపు పెట్టుకుని అనుభూతి కూడా చెందొచ్చేమోనండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.